రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పొద్దున ఒకరు ఫోన్ చేశారు, నా భర్త దూరం అయ్యారు, ఈ పెండులం ద్వారా ఎప్పుడు వస్తారో చెప్తారా అని. చెప్పొచ్చు, కానీ ఆవిడ ఏమడిగారు తెలుసా? నాకు పెండులు అమ్ముతారా అని అడిగారు. అది అక్కడ ఏమైందంటే మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోండి. గన్నుని చూడాలనుకోవాలి, బుల్లెట్ చూడాలనుకోకూడదు. కాబట్టి ఇది పెండులం. ఇది చూడండి, ఇట్లా మీకు నాకు స్ట్రీట్గా ఉంటే ఎస్ అని అర్థం. ఇలా అడ్డంగా రహదారి అంటారు, రజనీకాంత్ చెప్పినట్టుగా అలా ఉంటే ఇది కాదు, అబద్ధం అని అర్థం. ఓకేనా? ఇది చూడండి, నిన్న పాప గురించి మనం మాట్లాడుకున్నాం, జాహ్నవి అని. అవునా? జాహ్నవి గురించి మనం మాట్లాడుకున్నామా? ఎస్, జాహ్నవి గురించి మాట్లాడుకున్నాం. దీని గురించి ఇంకా కొంచెం క్లుప్తంగా మన ప్రజలకి అందుబాటులో చెప్పేలాగా ప్రయత్నం చేద్దామా? దీని వలన నాకేమైనా ఇబ్బంది వస్తుందా? రాదట. అందుకే చెప్తున్నా, నాకు ఇబ్బంది వచ్చేలేదు ఇది చెప్పడం కష్టం కదా. నాకు ఇబ్బంది లేదట, మీరందరూ భయపడకండి. ఇక నాకే ఇబ్బంది లేదంటే మీకు లేదని అర్థం, మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ పాపకు సంబంధించినటువంటి పాపతో పాటు కుక్క కూడా వెళ్ళింది. ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఆ కుక్కకి ఒక జీపీఆర్ పెట్టేసి దాన్ని తిప్పడం జరుగుతుంది. ఎస్, జరిగింది. అసలు ఆ అమ్మాయితో ఉంది కుక్కేనా? కుక్కే. ఈ పిల్లని ఎప్పుడైతే ఈ జాహ్నవి గారిని ఎవరైనా సరే గమనించారా ఇంతకు ముందు? మీకు ఏదైనా డౌట్ రావచ్చు, ఈ జాహ్నవి ఆడపిల్లేనా మగపిల్లవాడా? మగపిల్లవాడు కాదట. అంటే ఇప్పుడు పని చేస్తుంది అన్నట్టు అర్థం, మిషన్ పని చేస్తుంది, ఆడపిల్లనే. ఓకేనా? అయితే ఈ జాహ్నవితో పాటు కుక్క వెళ్ళిపోయింది, వాస్తవేనా? వాస్తవమే. అయితే ఈ కుక్కకి జీపీఆర్ పెట్టి తిప్పడం అనేది వాస్తవేనా? పాపకి సంబంధించినటువంటి ఏదైనా దొరికిందా? పోని ఇప్పుడు అసలు విషయం, ఈ కుక్కకి కూడా ఏదైనా చెడు దృష్టి కానీ చెడు శక్తి కానీ ఆవహించిందా? ఎస్. అయితే ఈ కుక్కకి ఆవహించింది, పాపకు కూడా ఆవహించిందా? దానింతలో అదే ఆవహించిందా? కాదట. ఎవరైనా చేయించారా? వాళ్ళ తండ్రి గారా, బంధుమిత్రులా, వాళ్ళ తల్లి గారా, పోలీస్ వ్యవస్థ, లేకపోతే నేనైతే అసలు కాదట. ఇదిగోండి, నేనైతే అసలు కాదని చెప్తుంది. పోనీ ఎవరైనా గురువు గారా? ఎవరి చేతైనా ఈ మంత్రం తంత్రం ద్వారా ఎవరి చేతైనా ఈ చెడు శక్తిని వాళ్ళలో పంపించి ఆమెని అపహరించేటువంటి జరిగిందా? సమయం చూసుకొని చేశారా? ఎన్ని రోజులుగా పన్నాగం పొంగారు? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, అంటే 15 నుంచి 20 రోజుల పాటు పన్నాగం వేశారు, ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా పాపని అపహరించారు. ఇది ఆ సమయం ఆ రోజు దొరికింది. ఆ తర్వాత అమావాస్య అతి తక్కువ దినాల్లోనే ఉన్నది. 14, 15వ తారీఖు ఈ అధిక జ్యేష్ఠ మాస అమావాస్య ఆదివారము రావటము, ఈ రెండు కూడా సాధువులకి, సన్యాసులకి, అఘోరాసుకి ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకొని యక్షిణీమాత విద్యలు కానీ, దశమహా విద్యలు కానీ, కొన్ని ధర్మస్థలాల్లో నేర్చుకున్నటువంటి విద్యలకు కానీ, అక్కడ ఉండేటువంటి శక్తులకి కొన్ని రకాలుగా బలిదానం ఇచ్చేదానికి, ఇవి అన్నీ కూడా చూపించేదానికి, చేసేదానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనా కాదా? ఇప్పుడు పాపను కూడా అలానే అపహరించారా? ఇప్పటికి కూడా పాప ప్రాణాలతో ఉన్నదా? ఉన్నది. ఎప్పుడైనా పాప ప్రాణాలతో ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. పాపకి ఫుడ్ పెడుతున్నారా? ఎస్, ఫుడ్ పెడుతున్నారు, ప్రాణాలతో ఉంది. ఏదైనా గురువు ఆధీనంలో ఉందా? ప్రజెంట్ గురువు దగ్గరికి వెళ్ళాలా? ఎవరైనా వారికి సంబంధించినటువంటి వారి పాప పేరెంట్స్కి సంబంధించినటువంటి వారి దగ్గరే ఇంకా ఉన్నదా? అంటే ఎవరైతే అపహరించారో వారి వద్దనే ఉందా? ఇందులో స్త్రీలు ఉన్నారా? పురుషులే ఉన్నారా? యుగ పురుషులు ఉన్నారా? పుణ్య పురుషులు ఉన్నారా?
యుగ పురుషులే ఉన్నారు. ఈ యుగ పురుషులు ఎంతమంది ఈ రకమైనటువంటి ఒడిదుడికి చేశారు అంటే ఎంతమంది ఒడి కట్టారు? అక్కడక్కడ స్క్రాన్స్కిట్ వస్తుంది, భయపడకండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వ్యక్తులు యుగ పురుషులు చేశారు. యుగ పురుషులు అంటే మగవారు అని అర్థం, చేశారు. దీనిలో ఇప్పుడు వెతకటం ద్వారా, మాధ్యమం ద్వారా లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా పాప ఆచూకీ దొరికి పాప దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎన్ని రోజుల్లోపు? 14వ తారీఖు లోపు, 15, 16, 17, 16వ తారీఖు లోపు వరకు వెతకగలిగితే పాప దొరికేటువంటి ఆచూకీ దొరుకుతుంది. అది నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడటానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒకటి ఉన్నటువంటి వ్యక్తులకి అవేర్నెస్, రెండోది మరి ఒకటి ఏంటంటే కుక్క కూడా మరణించడం అనేది, ఏదైతే ఈ శునక మరణం అనేది ఏదైతే ఉందో ఇది మనకి కొన్ని రకాలుగా తెలియచేస్తుంది. ఏమిటంటే కూడా ఇది అపముచ్చువు. దీనివలన కుక్క మరణానికి వెనక ఉన్నది ఏంటంటే కుక్కకి ఏదన్నా ఆవహించేలా చేశారా శక్తులు? మత్తు పదార్థం ఏమైనా పెట్టారా? వశీకరణ, చేతబడి, యక్షిణి, బాగలముఖి, ధూమావతి, స్పిరిట్, మందు పెట్టడం, హిప్నాటిజం. ఇందా చెప్పింది అదే కదా మీకు, హిప్నాటిజంతోనే ప్రాణం తీశారు. పాపకి కూడా ఇదే రకంగా హిప్నాటిజం చేసి ఆవిడ బ్రెయిన్ పని చేయకుండా, పాపకు కూడా హిప్నాటిజం అయిందా? హిప్నాటిజం చేశారు. పాపకు సంబంధించినటువంటి వస్తువులు ముందుగానే వెళ్ళిపోయినాయి. వాళ్ళని గమనించే కనుక వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి. వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే ఈ పాప అపహరించక ముందు, అమావాస్యకు ముందు పౌర్ణమి, ఆ పౌర్ణానికి ఒక 5 రోజులు అటు ఇటుగా కూడా మనం గమనించినట్టయితే 20 రోజుల పర్వదినాల్లో ఈ 20 రోజుల పాపకు సంబంధించినటువంటి చెప్పులు కానీ, రబ్బర్ బ్యాండ్లు కానీ, బొట్టు బిళ్ళలు కానీ, పాపకు సంబంధించినటువంటి కంచం కానీ, మంచం కానీ, లేదా వాటర్ గ్లాస్ కానీ, పాపకు సంబంధించిన పలకలు కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏం చెప్పారంటే పాపకు సంబంధించిన హెయిర్ ఏదైతే ఉంటుందో అక్కడ అదే కనిపిస్తుంది. పాపకు సంబంధించిన వస్తువులు కూడా వెళ్ళిపోయినాయి. పాపకు సంబంధించిన వస్తువులు 20 రోజుల క్రితమే వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాతనే పాపను అప్పటి నుంచే చేస్తూ ఉన్నారు. ఇంకోటి గమనించండి, పాపలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఈ 10-15 రోజులుగా చేంజ్ అయి ఉంటాయి. తినకపోవటము, ఏడవటము, వాళ్లే కావాలని వెళ్ళిపోవటము, నువ్వు నన్ను ఎత్తుకో, ఈ కనపడకపోవడానికి 20 రోజుల ముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్, ఆ పాపలో సిమ్టమ్స్ కూడా మీరు కనుక్కోండి. వాళ్ళ అమ్మగారికి ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎక్కువ ఏడవటము, నీలపాటుతనంగా ఉండటము, ఎక్కువగా మాట్లాడలేకపోవటము, తినలేకపోవటము, ఒక నిద్రపోలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ ఖచ్చితంగా ఆ పాపలో కనిపిస్తున్నాయి. అది కూడా చెప్తా. ఈ పాపలో సిమ్టమ్స్ ఎలాంటివి ఉండేవి? నిద్ర పట్టదా, ఆహారం తినేది కాదా, ఆహారం ఒకటి. రెండోది, ఆ పాపకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా తీసుకెళ్లారా? చెప్పులు, బొట్టు బిళ్ళలు, తినేటువంటి కంచము, గ్లాసు, ఏమైనా సంబంధించిన పలకలు, బుక్స్, ఆమెకు సంబంధించినటువంటి మట్టి, కాలి మట్టి, అలానే హెయిర్ బ్యాండ్స్. తర్వాత పాపకి కూడా హిప్నాటిజమే చేశారా? ఇప్పుడు పాప వాళ్ళ ఆధీనంలోనే ఉందా? ఉంటే సుమారుగా మనం నిన్న అనుకున్నటువంటి కిలోమీటర్లోనే ఉంటుందా? లేదు ఇప్పుడేమి చేంజ్ అయ్యి వెళ్ళిపోయారా ఎక్కడికైనా? ఇంకా చాయిస్ ఉందా వెతికితే? ఇప్పుడు ప్రజెంట్ పాప విశేషంగా పాప సంగతి ఇప్పుడు ప్రజెంట్కి ఏంటి? ఈ సమయంలో ఏంటి? పాప బ్రతికే ఉందా? పాప ఊరిపితోనే ఉందా? పాప ఫుడ్ తింటుందా? ఏడుస్తుందా? వాళ్ళ ఆధీనంలోనే ఉందా? వెతికితే దొరుకుతుందా? పాప దిక్కు నుంచి ఏ దిక్కుని దొరుకుతుంది? ఉత్తరం, తూర్పు, పరమడ దిక్కు, దక్షిణం, నైరుతి మూల, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్లు? 100, 150, 200, 250, 300, 350, 320. సేమ్ కిట్. నిన్న ఏదైతే చెప్పానో పాప ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఎల్ షేప్. దక్షిణం నుంచి పరవడ వైపుగా ఉన్నటువంటి ఎల్ షేప్లోనే పాప కనిపించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
బృందాలు ఇక్కడ వెతకడం కాదు, వెళ్ళేసి అక్కడ ప్రాంతాల్లో ఓడరేవులు ఉన్నాయా, షిప్పులు ఉన్నాయా, డాక్టర్ సంబంధించినటువంటి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి విధంగా ఉందా, లేకపోతే అక్కడ అఘోరాలు సాధువులైన పేరు ప్రఖ్యాత కాంచిన వాళ్ళు ఎవరైనా గృహలు లాంటి వాళ్ళు ఉన్నారా, ఈ 3 ప్రాంతాల్లోనే దొరికేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కూడా మీకు డాక్టర్ పరిసరంలో ఉందా, రెడ్ లైట్ కిడ్నాప్ చేసేటువంటి పరిసరాల్లో ఉందా, అఘోరాసు సాధువులు చెప్పేటువంటి పరిసరాల్లో ఉందా. దీంట్లో 3 కూడా క్లారిటీ ఏంటంటే సాధువులు సన్యాసులు ఉండేటువంటి పరిసరాల్లోనే పాప ఉంది, అలాంటి చెడు శక్తులు నేర్చుకునే పరిసరాల్లోనే పాప ఉంది. ఆ పాప ఉండే దగ్గరలో ఎక్కడైనా అడవి ఉందా, చెరువులు ఉన్నాయా, నీరుందా, గృహలు ఉన్నాయా? ఎస్, గృహలు అంటే మనకి దగ్గరగా అంటే రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ గృహలు కానివ్వండి, ఇలాంటి సన్యాసులు, దరిద్రులు, వ్యధవలు నేర్చుకున్నటువంటి ఈ సాధనలు పనికిరానటువంటి సాధనలు అనమాట. ప్రపంచానికే కాదు, ఎవరికి ఉపయోగం లేదు ఈ సాధనలతో. ఏదో సాధిద్దామని నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏం చేయలేదు నన్ను కాదు చెప్తున్నా. ఆ సాధనలు నేర్చుకుని ఎవరికి ఉపయోగం లేదు. ఆడపిల్లల్ని వశం చేసుకోవడం, మగపిల్లల్ని డబ్బు లాగటం, గుంజడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి చేసేటువంటి ప్రాంతాల్లో ఈ పాపను తీసుకుని వెళ్ళేసి అక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇది అమావాస్య ముందు రోజు నైట్ కానీ, అమావాస్య మరుసటి రోజు నైట్ కానీ పాపకు సంబంధించినటువంటి ఏదైనా వారు తీసుకునే విధానంగా, వారు నేర్చుకునే శక్తులకి ఇచ్చేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి అయితే మందు పెట్టారు, కుక్కకైతే మాత్రము హిప్నాటిజం చేశారు. హిప్నాటిజం పౌడర్స్ ఉంటాయి, ఆహారమే. హిప్నాటిజం అంటే ఆహారమే ఉంటుంది. దాంట్లో ఏదో ఒకటి పంపిస్తారు, హిప్నాటిజం చేసి కొన్ని వస్తువులు లోపల పంపిస్తారు. అది ఏంటి, ఆహారం పెట్టడమా, మాంసం పెట్టడమా చేస్తారు. అది తిరిగినటువంటి విధానం అయితే కనుక కొన్ని శక్తులు, అవి బాగలముఖి శక్తులు అంటారు. ఆ ఒక యక్షిణి శక్తుల్లో ఒకటి చినమస్తాని శక్తులు అంటారు. ఈ చినమస్తాని కానీ, బాగలముఖి కానీ, బాలముతి కానీ ఉంటే ధూమావతి అంటారు. ఈ ధూమావతి అన్ని కూడా జంతువుల మీద ప్రయోగం చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా వాటికి చిన్న ఫుడ్ ఉంటుంది కదా, నాన్ వెజే ఉంటుంది, ఏముండదు. చికెన్ మీద చల్లేసి ఆ మంత్రం చదువుతారు. మంత్రం చదివేసి ఉఫ్ ఉఫ్ అని ఊది తినిపిస్తే కనుక కుక్కే కాదండి, మనుషులు సైతం కూడా అలా తిరిగి చనిపోవాల్సిందే. అలాంటి విద్యలు భూమి మీద ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా విచ్చలవిడితనంతో ఈరోజు సాగుతున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక మనకి కొన్ని ప్రాంతాలు కోస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఈ కోస్ట్ ఏరియాస్లో పిల్లల్ని అపహరించడం, అమ్మి వేసుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. ప్రతి బృందాలు గాలిస్తున్నాయి. ఒక బృందం గురువు గారి మీద గౌరవంతో ఇంతగా చెప్పాడని చెప్పేసి 2 రోజులుగా పాప కోసం ఆలోచించి ఎన్నో రకాల శక్తుల్ని పిలిపించుకొని ఆ పాప కోసం చూసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత క్లుప్తంగా చెప్తున్నాను నేను. అక్కడ చెరువు ఉందా, నది ఉందా, ఎక్కడ ఉందని ప్లేస్ కూడా చెప్తా ఉన్నాను నేను. ఇంకా కూడా అక్కడ గాలించలేకపోతే ఏం చేయలేం పరిస్థితి. ఇంకోటి ఏంటి, ఊపిరితో ఉంది అని కూడా చెప్తా ఉన్నా. ప్రాణంతో ఉన్నటువంటి ఆ మనిషికి ఎప్పుడులోపు తీసుకురావాలంటారు? 16వ తారీఖు లోపు, 16వ తారీఖు నైట్ వరకు లోపు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా పాపగానే దొరుకుతుంది. ఆ పాపకి వచ్చిన తర్వాత నా దగ్గరికి ధ్యానం వస్తల్లా, నాలాంటి గురువు దగ్గర తీసుకెళ్తే ఆ పాపను మళ్ళీ మన కాన్షియస్గా తీసుకొస్తారు. నేనైతే ఆన్లైన్ కూడా చేస్తాను. ఒకసారి నాకు ఆడియో కాల్ చేసినా కూడా, ఒక కాల్ నా చేస్తే పాపను తీసుకొచ్చి నేను ఆ కాల్లో కూడా నేను మంత్రం చేసి ఆ పాప మళ్ళీ మన కాన్షియస్కి వచ్చేలాగా, ఏడవకుండా, నేలపాటుతనం లేకుండా, తన మీద ఎలాంటి త్రిదృష్టి లేకుండా చేసేదాన్ని పూచి నాది. కానీ ఆ పాపను కాపాడే బాధ్యత నాది కాదు, ఉంది అని చెప్తాను. ఇంక 2 రోజులు కాపాడగలదు, మన వంతు శక్తి కొద్ది. ఎంత ఉన్నా కూడా వాళ్ళు బృందాలు ఉన్నాయి కాబట్టి, పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ రోజున కాపాడే ప్రయత్నం వారు చేయాల్సి వస్తుంది. ఈ రోజున మనం అందుకోసమే క్లుప్తంగా చెప్తూ ఉన్నాము. ప్లేస్ కానీ, సమయం కానీ, అన్ని రకాలు కూడా చెప్తూ ఉన్నాము. ఎవరో వచ్చారు మిషన్లు తిప్పారంటే అవ్వదు. అది మిషన్లు అయ్యేటువంటి పనులు కాదు. మిషన్లు అయితే కనుక నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నేను అక్షరాల ₹1 పెడతా, ఒరిజినల్ నోట్లే, ఎలాంటి నోట్లు ఉండవు నా దగ్గర. ఒరిజినల్ నోట్లే మీలాంటి బినామీల చేత ఇక్కడే పెట్టిస్తా. అలాంటి వాళ్ళు పెట్టిస్తే నన్ను సీఎం చేయమని చెప్పండి. అలాంటి మిషనరీ ద్వారా నన్ను సీఎం అని చెప్పండి. అట్లీస్ట్ ఒక కాన్ఫరెన్స్కి ఎమ్మెల్యే చేయమని చెప్పండి. ఇలాంటి బాధ కూడా నాకు ఉండదు. చెప్తున్నాను, అలాంటి మిషనరీల ద్వారా ఎలాంటి పనులు అవ్వవు. అలాంటి చూసి గృహాల వాస్తులని, అలాంటి చూసి ఇంకో పనులని చెప్పేసి మనం మోసపోతున్నాము. అలాంటివన్నీ నమ్మేటువంటి పరిస్థితుల్లో లేవు, అలాంటి నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఏదో తలపాగట్టుకున్నారు లేదా కాశవస్తున్నారు వచ్చుకుంటే నమ్మకండి. ఇక్కడ కేవలం ఏంటంటే పాప మనకి ముఖ్యము. పాప గురించి మనం ఆలోచించాలి, పాపని వెతకాలి. చివరి క్షణం వరకు కూడా పాపను వెతుకుదాము, ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా సహకరించండి. ఈ పాప ఒకరే కాదు, మరొకరు కూడా ఇలా అవ్వకుండా మనం కూడా గట్టిగా ఉండాలి. మన పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి. వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి, పక్కలకి అప్పగించి మనం ఏదో చేద్దామని అనుకోకండి. బంధువులు ఇళ్ళు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి అనుకోకండి. మనమే కాపాడాలి. ఎక్కడైతే వెళ్తున్నారో ఆటలు ఆడుకుంటే ప్రాంగణంలో కూడా, అక్కడ మైదానంలో కూడా మనమే ఉండాలి. మన పిల్లల్ని మనం తప్పితే ఎవ్వరు చూడరు, గుర్తుపెట్టుకోండి. దీన్ని చూసి ఈ యొక్క జాహ్నవి గారు
దొరకాలి అని నేను నేర్చుకున్న విద్యలు కూడా దానికి చేస్తూ ఉన్నాను. దాని సాధనంగా నేను సాధన చేస్తున్నాను. దాని సాధనంగా అమ్మాయి మళ్ళీ రావాలి, తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలని చెప్పేసి నా వంతు కృషిగా అయితే కనుక నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ ప్రయత్నం కూడా మీరు చేయండి. మరొక మారైతే కనుక ఈ పాప విషయమైనా ఏదైతే అవేర్నెస్ కోసం అయితే కనుక ఖచ్చితంగా మనం ముందుండే దానికి చూద్దాము. ఆ పాప దొరకాలని చెప్పేసి మన దేవతలకి దేవుళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున కూడా మొక్కుంటూ ఉన్నాను. సో గైస్ చూశారు కదా, మరి సురేష్ గారు చెప్పింది నిన్న కుక్క గురించి ఏదైతే జరిగిందో అదైతే ఈరోజు చనిపోవడం అయితే జరిగింది. సో పాప బ్రతికవుతి ఒక దిక్కు చెప్పడం అయితే జరిగింది, ఆ దిక్కున ఉంది అని చెప్తా ఉన్నారు. సో మరి 350 కిలోమీటర్ల దూరంలో పాప ప్రాణాలతోనే ఉంది. 16వ తారీఖు వరకు కూడా ఆమెని తీసుకురావాలంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఒడిశా లాంటి ప్రాంతాలకు కూడా పోలీసు బృందాలు వెళ్ళాయి. సో పాప అయితే ప్రాణాలతో రావాలని చెప్పేసి మనం అందరూ కూడా భగవంతుడిని ప్రార్థిద్దాం. సో మీ కామెంట్స్ ఏంటి, ఈయన చెప్పిన దాని గురించి మీ కామెంట్స్ ఏంటో తెలియపరచండి.